నాంపల్లి పోలీసులు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు బాల్కా సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసిన క్రమంలో కేసు రిజిస్టర్ చేశారు. బాల్కా సుమన్ ఓ సమావేశంలో చేసిన సింగరేణి ఆస్తులను తగలబెట్టి కూల్చేయాలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో నాంపల్లి స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలని అంటూ బాల్కా సుమన్ పిలుపునిచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బాల్కా సుమన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. రైతులు వస్తున్నారు ఆ రోడ్ల మీదకి. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ కాలబెట్టుకుని మొత్తం అంగడి చేసి పారేరు. ఏముంది, ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారేరు రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారు. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు. చూడు గిది ఉండ. ఒక ఎమ్మెల్యేగా పనిచేసినోడు, ఒక ఎంపీగా పనిచేసినోడు నిన్న వాళ్ళ కార్మిక నాయకులను ఉద్దేశించి మాట్లాడుకుంటా, మీరు ఇట్లా సోషల్ మీడియాలో పనిచేస్తే తగదు, మిలిటెంట్స్ లాగా పనిచేయాలి, సింగరేణి భవన్ తలగబెట్టాలి, జీఎం ఆఫీస్ తలగబెట్టాలి, పట్టాలను వలగొట్టాలి, ఒక వీధి రౌడీ లాగా ప్రజలను రెచ్చగొడుతూ వాళ్ళ నాయకులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిండు. ఈ సభ్య సమాజం తల దించుకునే విధంగా బాల్కా సుమన్ మాట్లాడిండు. ఇంకొక ముఖ్యమైన విషయం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఉద్యమం చాలా పవిత్రమైనటువంటి ఉద్యమం. మరి అటువంటి ఉద్యమంలో కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడిండో అదే విధంగా ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని అప్పుడు ఉన్నటువంటి మరి కంపెనీలను గాని ఇతర వ్యవస్థలను గాని బ్లాక్ మెయిల్ చేసి ధ్వంసం చేస్తామని చెప్పేసి